కరెక్టే 2 గంటల పాటు విచారించారు బండి భగీరథ్ ఏమైనా ఆధారాలు ఇచ్చారు? ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో ఏదేది చేయాలనుకున్నారో దానికి మేము పూర్తిగా సహకరించాం. బండి భగీరథ్ కూడా పోలీసు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రతి వివరానికి పూర్తి సమాధానం ఇవ్వడం జరిగింది. కాబట్టి పోలీసు వారు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కి సమయం పట్టింది. మేము పూర్తిగా సహకరించాం. థ్యాంక్ యూ. 14 రోజుల పట్టింది. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు మేము చేస్తాం. తెల్లపల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. I, along with Sri Anthony Reddy, senior advocate, have surrendered Bandi Bhagirath to the police at about 8:15 p.m. near Tech Park. Police, SOT police, Cyberabad has took custody of the Bandi Bhagirath, and we, along with Bandi Bhagirath, have came down to police Pet Bashirbagh police station, where police have conducted the investigation which they usually conduct as per BNSS and as per POCSO protocols. We have cooperated with the investigation. We have answered every query police have posed to us. We have given every information. Even Bandi Bhagirath has given all the information, has readily agreed to cooperate with the investigation. And we, after the investigation, has the Bandi Bhagirath has been brought to the magistrate, where the magistrate has remanded Bandi Bhagirath to judicial custody till 29th of May. We have full confidence in the investigation. We have full confidence in the judicial procedure. We are very confident that we will be cleared of these allegations and we will come out clean. Sir, one side, the police saying that we are arrested See, several news channels, also Telugu media, and also all the YouTube channels and Instagram, Facebook is full of the visuals. To give any explanation regarding the same. So, it is enough proof that we have surrendered ourselves voluntarily. Thank you. సెస్ పోక్సో కేసులో బండి భగీరథ్ అయితే మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ ను పోలీసులు అయితే చెర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు. రైట్, ఈ విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రంజిత్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి రంజిత్? సంజన, గత 10 రోజులుగా అంటే 9 రోజులుగా ఏదైతే బాధితురాళ్ళు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వేసినటువంటి ఫిర్యాదు కావచ్చు, 9 రోజులుగా టీన్యూస్ ప్రవేశపెట్టినటువంటి వరుస కథనాలు కావచ్చు, దానికి నిదర్శనం ఈరోజు 14 రోజులు బండి భగీరథ్ రిమాండ్ విధించింది. దీనికి 9 రోజులుగా దాదాపు అంటే ఏ ఛానళ్ళు కూడా ప్రస్తావించకపోతే ఏకకంఠంగా కూడా బాధిత కుటుంబానికి అండగా నిలబడుతూ దాదాపు 9 రోజులుగా కూడా బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి అండగా నిలబడుతూ ఏదైతే నిందితుడున్నాడో అతనికి సంబంధించినటువంటి నేరం చేసిన విధానం కావచ్చు, మైనర్ బాలికకు సంబంధించినటువంటి అన్నిటిలో విషయం కూడా న్యాయమే గెలిచింది. టీ న్యూస్ అనేది కూడా నిర్భయంగా పోరాడింది. దాని ఫలితమే బండి భగీరథ్ ఈరోజు 14 రోజులు రిమాండ్కి వెళ్ళేసి జైల్లో వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏదైతే పేట్ బషీరాబాద్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం కూడా హాస్పిటల్కి రావడం, అక్కడి నుంచి కూడా మేజిస్ట్రేట్ దగ్గర కూడా పొందపరచడం, ఆ నుంచి
పొందపరిచిన తర్వాత కూడా ప్రధాన న్యాయమూర్తి 14 రోజులు కూడా రిమాండ్ విధించిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో పోలీసుల వైఫల్యాలు కావచ్చు, రాజకీయ ఎత్తుగడలు కావచ్చు, ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాలు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బడే బాయ్ చోటబాయ్ ఇద్దరూ కలిసి కూడా ప్రజలని మోసం చేస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన నిలబడిన పార్టీలు లేవు. కేవలం కూడా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజలకు మంచి కోరేది కూడా బీఆర్ఎస్ పార్టీ అని కూడా మరోసారి రుజువు చేసింది. 9 రోజుల్లో నిజాన్ని నిర్భయంగా వాదిస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ బాలిట కుటుంబానికి కూడా అండగా నిలబడుతూ పోరాటం చేసి కూడా నిందితుడిని పట్టించింది. ఇది టీనీస్ యొక్క హిస్టరీ అని కూడా చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 14 రోజుల రిమాండ్లో ఏదైతే బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి ఫిర్యాదు కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి ఫోక్సో కేసులో కూడా ఇప్పటికీ 14 రోజులు ఇచ్చిన 14 రోజుల తర్వాత కూడా అతనికి అంటే దాని తర్వాత కూడా తదుపరి ఎంతవరకు కూడా కొనసాగుతుందని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ఏదైతే రాజకీయ ఎత్తుగడల్లో పోలీసులు ఈ రోజు రిమాండ్ చేసిన తర్వాత సాయంకాలం 8 గంటల ప్రాంతంలో పోలీసులు బండి భగీరథ్ని కూడా అరెస్టు చేశామని కూడా ప్రెస్ నోట్ మీడియా పరంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత 10 నిమిషాలకే బండి భగీరథ్ యొక్క తండ్రి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ నా కుమారుడిని కూడా తీసుకెళ్లేసి లొంగుబాటు చేశాను అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో 9 రోజులుగా కొడుకుని ఇంట్లో పెట్టుకున్న తర్వాత 10వ రోజు ఏదైతే హైకోర్టులో చుక్కెదురైన తర్వాత కూడా లొంగుపాటు ఎందుకు చేశారని కూడా సామాన్య మాధ్యమాలలో కూడా ప్రశ్నించిన పరిస్థితులు కనబడుతున్నాయి. 9 రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పోలీసులు ఈ రోజు హుటాహుటిన చర్యలు తీసుకున్నాము, 5 బృందాలుగా గాలిస్తున్నాము, ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా అరెస్టు చేశామని కూడా ప్రగల్భాలు పలుకుతుంది. దీంట్లో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉందని కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా డిమార్ట్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా బండి సంజయ్ కుమారుడు నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ వస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ దృశ్యాలు కూడా వెలువడిన పరిస్థితులు కనబడుతున్నాయి. సాక్షాత్తు అతను వచ్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాను కూడా ఏదైతే న్యాయవాదుల సమక్షంలో కూడా పోలీస్ స్టేషన్ కు వస్తే అక్కడ నుంచి ఏదైతే అంబులెన్స్ ఉన్నాయో అంబులెన్స్ ద్వారా వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ కు తీసుకెళ్లిన తర్వాత అక్కడ వదిలేసిన తర్వాత పోలీసులు రావడం, అతన్ని అరెస్ట్ చేయడం, అక్కడ నుంచి తీసుకురావడం, ఇదన్నీ కూడా ఒక సినిమాటిక్ డ్రామా లాగా నిలిచాయి. మొత్తానికి కూడా ఏదైతే ఒక మైనర్ బాలికకు జరిగినటువంటి అగత్యాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, ఖచ్చితంగా దాని నిదర్శనమే కూడా బండి భగీరథ్ అరెస్ట్ అయ్యాడని కూడా చెప్పొచ్చు. సంజన. ఓకే, ఆల్ రైట్ రంజీ, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.